గైడెన్స్ కొడువరు యారు ఇలా 50% అన్ని పసుపు రంగులోకి వచ్చేసాయి. మొక్కలకు 7 ఏళ్ళు అయ్యింది. 7 ఏళ్లుగా ఎలాంటి ఫలం తీసుకోలేదు. పోక పంట గురించి గైడెన్స్ ఇచ్చేవారు లేరు. వారి సలహా తీసుకుని మేము దీన్ని ఈ స్థాయికి డెవలప్ చేసుకుని వచ్చాము. డబల్ సైజు వానపాములు అయ్యాయి సార్. సార్ నమస్తే సార్, మేము హెచ్డి కోట నుండి వెంకటేష్ అని. ఇది మా పొలంలో 2 ఎకరాల భూమి ఉంది. అందులో పోక తోట వేసాము. మాకు ముందు దీని గురించి ఐడియా లేదు. పోక పంట గురించి ఏమీ ఐడియాస్ లేవు. మళ్ళీ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఎవరూ లేరు. 50% అన్ని పసుపు రంగులోకి వచ్చేసాయి. ఇప్పుడు ఈ మొక్కలకు 7 ఏళ్ళు అయింది. 7 ఏళ్ళుగా ఎలాంటి ఫలం తీసుకోలేదు ఇప్పటిదాకా. లేదు సార్, అప్పటి నుండి ఇప్పటి వరకు ఏ పంట తీయలేదు. ఏ ఫసలు మాకు ఇక్కడ డాక్టర్ సాయిల్ అనే ఒక కంపెనీ తరఫున మంజునాథ్ సార్ వారు కాంటాక్ట్ అయ్యారు. వారి సలహా తీసుకుని మేము దీన్ని ఈ స్థాయికి డెవలప్ చేసుకుని వచ్చాము. ఇక్కడి నుండి ఇంకా డెవలప్మెంట్ చేయాలి, స్లర్రీ చేయాలి, మళ్ళీ ఎరువు ఇంకా ఏది చేయాలో అనేది అంతా చెప్పారు. ఆ ఉద్దేశంతో మేము ఇది తెలుసుకుని ఇప్పుడు మళ్ళీ వానపాములు కొంచెం ఎక్కువ ఉత్పత్తి అయ్యాయి సార్. వెరైటీ వేరే ఏమీ లేదు. పోక ఒకటి ఉంది, కొబ్బరి మధ్యలో కొబ్బరి ఉంది సార్. మొత్తం టోటల్గా మాకు ఇప్పుడు ఫలం వస్తున్నవి 400 మొక్కలు ఉన్నాయి. ఇంకా అటువైపు పైన అది చిన్న మొక్క, దానికి ఇప్పుడు డాక్టర్ సాయిల్ వాడుతున్నాము. సో అది అన్ని మొక్కలు కొంచెం చిన్నగా ఉండేవి, మళ్ళీ పసుపు కలర్ ఉండేవి. దాన్ని మీరు స్లర్రీ మళ్ళీ డాక్టర్ సాయిల్ అంతా వాడిన తర్వాత అదంతా డెవలప్ గ్రోత్ అంతా బాగా అవుతుంది సార్. ఇదంతా స్మూత్ అయింది, భూమి అంతా స్మూత్ అయింది చూడండి. ఇదంతా స్మూత్ అయింది ముందు. ఆ తర్వాత కొత్త వేర్లు అన్నీ ఉత్పత్తి అయ్యాయి. తెల్ల వేర్లు అన్నీ మధ్యలో ఇదంతా ఇలా లేదు చూడండి సార్. అంతా ఆ తర్వాత మొన్న అంతా స్మెల్ బాగుంది. ఈ విధంగా స్మూత్గా లేదు సార్, అంతా హార్డ్గా ఉండేది అదంతా. ఆ తర్వాత చూడండి, అయితే మీకు వానపాములు కనిపిస్తున్నాయి సార్. దీనికంటే చాలా లావుగా ఉన్నవి కూడా ఉన్నాయి చూడండి సార్. ఇక్కడ చూడండి సార్, చిన్నవి ఎన్నో ఉన్నాయి, చిన్నవి అన్నీ ఉన్నాయి సార్ ఇక్కడ. అంటే వానపాములు అప్పుడు ఎక్కువగా లేవు, ఇప్పుడు అంతా ఒక రకంగా డబల్ సైజు వానపాములు అయ్యాయి సార్. రైతు బంధువులకు చెప్పేది ఏంటంటే ఇందులో మంచి నాణ్యత కనిపిస్తుంది, మళ్ళీ దిగుబడి మా కళ్ళ ముందే కనిపిస్తుంది. ప్రత్యక్షంగా మేము వేరే వాళ్ళ మాట ఏమీ వినడం లేదు. ప్రత్యక్షంగా మేము దీన్ని రిజల్ట్ చూస్తున్నాము. ఆ ఉద్దేశంతో మేము రైతు బంధువులకు చెప్పేది ఏంటంటే వేరే ఫర్టిలైజర్లను వాడద్దు. ఈ విధంగా స్లర్రీ ఎరువు డాక్టర్ సాయిల్ వారి పరిచయం తీసుకుని ఈ పంటలను అభివృద్ధి చేయండి అని నేను రైతు సోదరులను కోరుకుంటున్నాను.